Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న ఇచ్చిన టెస్ట్లో భాగంగా క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2024లో సువిధ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సువిధ పోర్టల్ను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2024లో 19వ షాంఘై సహకార సంస్థ భద్రతా మండలి సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ కజకిస్తాన్లోని ఆస్థానంలో జరిగింది. ఫ్రెండ్స్, ఈ రెండు క్వశ్చన్లు కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అందుకనే టెస్ట్లో ఇచ్చాను మీకు. సో ఇవాల్టి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇవాల్టి కరెంట్ అఫైర్స్ మెయిన్గా ఏమేమి క్వశ్చన్ ఉన్నాయని ముందుగా చూసేద్దాం. 2023 మల్కమ్ ఆదిశేషయ్య అవార్డు ఎవరికి వచ్చింది? నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఉన్న లక్ష్మణ తీర్థ నది ఏ నదికి ఉపనది? నెక్స్ట్ క్వశ్చన్, 2024 వరల్డ్ హెరిటేజ్ డే థీమ్ ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జిఐ ట్యాగ్ని పొందిన తిరంగా బర్ఫీ, దలువా మూర్తి మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ ఉత్తరప్రదేశ్లోని ఏ నగరానికి చెందినవి? నెక్స్ట్ క్వశ్చన్, ఐఎంఎఫ్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనా ఎంత వేసింది? సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్తో పాటు వాటికి సంబంధించిన రిలేటివ్ క్వశ్చన్స్ మరియు స్ట్రాటజికల్ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2023 మల్కమ్ ఆదిశేషయ్య అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఉత్సా పట్నాయక్ గారికి వచ్చింది. మీరు ఫోటోలో చూడొచ్చు, ఉత్సా పట్నాయక్ గారు. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఈమె ప్రఖ్యాత ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్కు 2023 మల్కమ్ ఆదిశేషయ్య అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డులో 2 లక్షల నగదు బహుకరిస్తారు. ఈ అవార్డులో 2 లక్షల బహుమతి ఇస్తారు. మల్కమ్ ఆదిశేషయ్య గారు ఒక భారతీయ అభివృద్ధి ఆర్థికవేత్త మరియు విద్యావేత్త కూడా. ఇతనికి 1976లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో ఉన్న లక్ష్మణ తీర్థ నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ ఆప్షన్ డి, కావేరీ నదికి లక్ష్మణ తీర్థ నది ఉపనది. అసలు ఇటీవల ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. ఇంపార్టెంట్ పాయింట్స్లో, తీవ్రమైన కరువు, వేడి కారణంగా కర్ణాటకలోని కావేరీ నదికి ఉపనది అయిన లక్ష్మణ తీర్థ నది పూర్తిగా ఎండిపోయింది. దీనివల్ల ప్రజెంట్ ఇది న్యూస్లో ఉందన్నమాట. అయితే ఇది బ్రహ్మగిరి కొండల్లో ఉద్భవించి కృష్ణరాజ సాగర సరస్సు వద్ద కావేరీ నదిలో కలిసే ముందు తూర్పు దిశగా ప్రవహిస్తుంది. ఇది తలకావేరి వద్ద పుట్టి కావేరీ నది తమిళనాడులోని పుంపుహార్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 వరల్డ్ హెరిటేజ్ డే థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఈ ప్రపంచ వారసత్వాన్ని ఎవరు ప్రకటిస్తారయ్యా అంటే యునెస్కో దీన్ని ప్రకటిస్తుంది. ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం జరుపుకుంటారు. భారతదేశంలోని మొత్తం వారసత్వ ప్రదేశాలు చూసుకుంటే అవి 42. అవి 3 కేటగిరీలో ఉన్నాయి. వాటిని చూద్దాం. సాంస్కృతిక ప్రదేశాల పరంగా అయితే 34, సహజ ప్రదేశాలు 7 మరియు మిశ్రమ ప్రమాణాలుగా 1, మొత్తం కలిపి 42 ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ప్రపంచం మొత్తంలో వారసత్వ ప్రదేశాలు ఎన్ని ఉన్నాయంటే 1199. ప్రజెంట్ 2024 మార్చి వరకు 1199ని గుర్తించారు. ప్రపంచంలో ఎక్కువ వారసత్వ ప్రదేశాలు గల దేశం ఏమిటయ్యా అంటే ఇటలీ. ఇటలీలో మొత్తం 59 వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ఈ 2024 వరకు భారతదేశంలో వారసత్వ ప్రదేశాలు చెప్పుకున్నాం, ఇప్పుడే 42 ఉన్నాయి. అయితే భారతదేశంలో ఎక్కువ వారసత్వ ప్రదేశాలు గల రాష్ట్రం చూసుకుంటే మహారాష్ట్ర ఉంది. ఇక భారతదేశంలో మొదటి వారసత్వ ప్రదేశంగా వేటిని గుర్తించారయ్యా అంటే అజంతా ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్మహల్. వీటిని 1983లో మొదటగా గుర్తించారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మొదటి వారసత్వ ప్రదేశంగా రామప్ప దేవాలయాన్ని 2021లో గుర్తించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల జిఐ ట్యాగ్ని పొందిన తిరంగా బర్ఫీ మరియు దలువా మూర్తి మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ ఉత్తరప్రదేశ్లోని ఏ నగరానికి చెందింది? చూడండి, ముందుగా తిరంగా బర్ఫీ అంటే ఇది ఒక రకమైన స్వీట్ అన్నమాట, మీరు ఫోటోలో చూడొచ్చు. నెక్స్ట్ దలువా మూర్తి అంటే విగ్రహం చేసిందనమాట. ఈ మెటల్ క్రాఫ్ట్తో విగ్రహం చేసిందని మూర్తి అంటారు. సో ఆన్సర్
ఆప్షన్ డి వారణాసిలో ఉంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ తిరంగ బర్ఫీ దలువ మూర్తి మెటల్ కాస్టింగ్ కార్ఫ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇండియాలో జిఐ ట్యాక్స్ ఎవరిస్తారు? ఆన్సర్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ఇస్తారు. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంటుంది. జిఐ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ మరియు రక్షణల చట్టం వచ్చిన సంవత్సరం 1999లో ఈ చట్టం వచ్చింది. అయితే భారతదేశంలో ఫస్ట్ జిఐ ట్యాక్స్ నమోదైంది ఏదంటే డార్జిలింగ్ టీ. చాలా ఇంపార్టెంట్. డార్జిలింగ్ టీ ఇండియాస్ ఫస్ట్ జిఐ ట్యాగ్ అనమాట. ఇది 2004-05లో దీన్ని గుర్తించారు. అయితే అత్యధిక జిఐ ట్యాగ్స్ గల రాష్ట్రం అయితే ఉత్తరప్రదేశ్. 75 జిఐ ట్యాగులు ఉన్నాయి ఇలా. నెక్స్ట్ తెలంగాణలో మొదటి జిఐ ట్యాగ్ ఏందయ్యా అంటే పోచంపల్లి ఇక్కత్ చీరలు. 2005లో దీన్ని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో మొదటి జిఐ ట్యాగ్ పొందింది శ్రీకాళహస్తి కలంకరి మొదటిగా జిఐ ట్యాగ్ను పొందింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐఎంఎఫ్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనా ఎంత వేసింది? ఐఎంఎఫ్ వృద్ధి అంచనా ఎంత వేసింది? ఆన్సర్ ఆప్షన్ బి 6.8%. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ప్రపంచవ్యాప్తంగా 2024-25 మరియు 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం మీద ప్రపంచంలో 3.2% అని అభివృద్ధి ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రెండోసారిగా భారత్ నిలిచింది. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటారు. దీని స్థాపన 1944 జరిగింది. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. ప్రెసిడెంట్గా క్రిస్టాలినా జార్జియోవా ఉన్నారు. ఐఎంఎఫ్లో మొత్తం సభ్య దేశాలు 190 ఉన్నాయి. ఈ ఐఎంఎఫ్ అనేది 1930లో ఆర్థిక మాంద్యం తర్వాత 1944లో ఇది ఏర్పడింది. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో ఫ్రెండ్స్ ఎప్పట్లాగానే 2 క్వశ్చన్లు టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్కి ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో రాయండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ దేశం ఏప్రిల్ 2024లో 2026 కామన్వెల్త్ గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించింది? సెకండ్ క్వశ్చన్, వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ ఏప్రిల్ 2024న ఎక్కడ జరిగింది? ఫ్రెండ్స్ ఈ 2 క్వశ్చన్లకి ఆన్సర్ కామెంట్ బాక్స్లో రాయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.